చేయండి మీది కనపడతా సీమాంధ్ర కేంద్ర మంత్రులు తెలుగు తల్లి నమ్ముకున్న సీమాంధ్ర కేంద్ర మంత్రులు డౌన్ సోనియా డౌన్ సోనియా డౌన్ సోనియా డౌన్ సోనియా కేంద్ర మంత్రులు ప్రభుత్వానికి ఒక పెద్ద విజ్ఞప్తి, యువరాజా గారు చించేస్తే నోట్లు చెల్లవు, ఆర్డినెన్సులు చెల్లవు అని మాకు అర్థమైపోయింది. కాబట్టి మా బతుకుల్ని నిలబెట్టడానికి, మమ్మల్ని అందరినీ కాపాడడానికి ఆ పనికిమాలిన టీ నోట్ ని చించేయాలి. ఇదే టీ నోటు. యువరాజా నీకు నమస్కారం చెప్తాను తండ్రి. నీ తల్లి ఎటులేదైనా సరే మా నెత్తి మీద పెట్టు, మేము ఒప్పుకుంటాము. పనికిమాలిన గవర్నమెంట్ మేము భరిస్తాము. కానీ ఇన్ని కోట్ల మందిని, 8 కోట్ల మందికి ఒక్కసారి ఊరేస్తున్నట్టు రేపొచ్చే ఎన్నికల జాతర కోసం నాకు ఈ దండేశారు, నన్ను బలిపశువులు చేశారు. నేను తెలుగు తల్లి రిప్రజెంటేటివ్ గా ఇక్కడ కూర్చున్నాను. ఇదిగో మా తమ్ముళ్ళు, మా అన్నలు, మా చెల్లెళ్ళు, అక్కలు అందరూ రిప్రజెంటేటివ్స్ గా కూర్చున్నారు. తల్లి నీ కొడుకును నువ్వు ప్రధానమంత్రి చేయాలనుకుంటే నువ్వు మమ్మల్ని బతిలాడినా బామన్నా మేము ఓటేస్తాం. కానీ ఈ రకంగా మాకు ఊరేసి మమ్మల్ని చంపేసి ఈ విధంగా నువ్వు ఒక గవర్నమెంట్ నిలబెట్టాలనుకుంటున్నావు. ఒక పనికి మాలిన గవర్నమెంట్ ని, ఆడవాళ్ళకి రక్షణ లేని గవర్నమెంట్ ని, రూపాయికి విలువ లేని గవర్నమెంట్ ని, ఏ విధమైన న్యాయం లేని గవర్నమెంట్. అయితే సమన్యాయం నీ దగ్గర ఉన్నది తల్లి. ఏ విధంగానంటే ఒక సారా ప్యాకెట్, ఒక బ్రాందీ సీసా రేటు, కేజీ ఉల్లిపాయల రేటు, రూపాయి రేటు ఇవన్నీ ఈక్వల్ అయిపోయినాయి తల్లి. 1 లీటర్ పెట్రోల్ రేటు కూడా ఈక్వల్ గా ఉంది. ఈ విధంగా సమన్యాయం సంపాదించావు కానీ మనుషుల మధ్య సమన్యాయం లేదు, స్త్రీలకు న్యాయం లేదు. ఏ న్యాయం లేని ఈ పనికి మళ్ళీ గవర్నమెంట్ నశించాలి. మాకు న్యాయం జరగాలి. మాకు న్యాయం జరిగేదాకా మేము పోరాడతాం. జై సమైక్యాంధ్ర. మా ప్రెసిడెంట్ గారు జగన్మోహన్ రెడ్డి గారు కోర్టు రిస్ట్రిక్షన్స్ ఉన్నందువల్ల హైదరాబాద్ వదిలిపెట్టి రావడానికి లేదు. వారి ఫోన్ నంబర్ ఇదిగోండి, అవన్నీ ఫోన్ నంబర్ ఇచ్చి మీరు ఫోన్లోనే కన్ఫర్మ్ చేసుకోండి అని చెప్పి స్పీకర్ గారిని కోరడం జరిగింది. ఆమె ఆలోచిస్తాం, అదే ఏం మాట్లాడలేదులేండి. ఆమె స్పీకర్ గారు ఏం మాట్లాడకూడదు కదా, మనం చెప్పేది మాత్రమే విన్నది. తర్వాత నేను అంగీకరించమని చెప్పి కోరి రావడం జరిగింది. అది ఎప్పుడు అంగీకరిస్తుందో తెలియదు మనకి. అంటే జానకృష్ణ గారిని రాజ్యసభ చైర్మన్ గారు వారు అంగీకరించింది. ఆయన పోయి స్వయంగా చెప్పుకున్నారు, ఆయన అంగీకరించారు. నేను కాదనడం లేదు, నేను కూడా అంగీకరించడం. ఇప్పుడు రాజీనామా చేయడం పెద్ద మొగోడుతనం కాదు. ఏముంది, అయిపోయా ఎలక్షన్. 4 నెలల ఎలక్షన్ 3 ఏళ్ల క్రితం చేసాము చూడండి, 2 సంవత్సరాల క్రితం. మళ్ళీ ఎలక్షన్ ఫేస్ చేయడం అనేది చాలా కష్టమైన పని. ఆయన పార్లమెంట్ ఎలక్షన్ అది కష్టం, మళ్ళా ఫేస్ చేయండి. ఇప్పుడేముంది, ఇంక ఎలక్షన్ లేదు, ఎలక్షన్ లేదు. 14 మార్చి ఏప్రిల్లో ఎలక్షన్ ఉంటుంది. ఇప్పుడు చేయడం పెద్ద గొప్పతనం కాదు, ఇది ఎవరైనా చేయొచ్చు. ఇప్పుడు నేను చేశాను కూడా. పబ్లిక్ ఫాలోయింగ్ ఉన్నటువంటి ప్రతిపక్షం నేను ఒప్పుకుంటాను. ఆ యొక్క బాధ్యతాయుతంగా మీరు ఈ రోజు నిన్నటి వరకు వేరు, ఈ రోజు ఈ యొక్క టీ నోట్ ని ఆపటానికి మీరు ఏమైనా ప్రయత్నం చేయగలరు? ప్రాణాలైనా అర్పిస్తాం, ప్రాణాలైనా అర్పిస్తాం.